Hello, my people. Welcome back to our channel, Madhura Vihari, a sweet and true travel stories. సో నేను నిన్న పెట్టిన వీడియోకి చాలామంది కమెంట్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది నేను రీసెంట్గా వెళ్ళిన వీడియో కాదండి, ఇది లాంగ్ బ్యాక్ వెళ్ళిన వీడియో. సో నేను వెళ్ళినప్పుడు ఫ్లోట్ ఇట్లా ఉండింది, అండ్ నేను వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే ఫ్లడ్స్ వచ్చి ఫుల్గా అసలు మొత్తం గ్రిప్పర్స్ కూడా లేకుండా కొట్టుకుపోయాయి అన్నారు. మళ్ళీ ఫ్లోట్ తగ్గిన తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ రికవర్ అయింది, మళ్ళీ రెడీ చేశారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో నాకైతే తెలీదు. ది బెస్ట్ పార్ట్ ఇన్ ద హొగానికల్ వచ్చేసిందా ఈ మసాజ్ అనమాట. నార్మల్గా అబ్బాయిలు అయితే బట్టలు ఇప్పేసి ఇంకా జస్ట్ ఇన్నర్ తోటి ఆయిల్ మసాజ్ అయితే ఫుల్ బాడీ ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నారు. ఏ బోన్కి ఆ బోన్ సపరేట్గా విరిచేస్తున్నారనమాట. లైక్ ఎయిర్ బ్రేక్ అంటారు కదా, సో అలా ఉన్నదాన్ని సౌండ్ తెప్పిస్తున్నారు. అసలు ఈ అక్క ఏం మ్యాజిక్ చేసిందో ఏమో తెలీదు. కరెక్ట్గా 20 మినిట్స్ మసాజ్ చేసింది, 15 to 20 మినిట్స్. అసలు ఎంత రిలాక్స్ అయ్యానంటే అంత రిలాక్స్ అయ్యాను. నేను డ్రై మసాజ్ చేయించుకున్నాను అనమాట, అంటే ఆయిల్ మసాజ్ కాకుండా డ్రై మసాజ్. సో ఆయిల్ మసాజ్ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చాను, కానీ ఇంత ఓపెన్ ప్లేస్లో లేడీస్కి ఆయిల్ మసాజ్ అంటే అస్సలు కుదరదు కదా అని. సో నేను డ్రై మసాజే ప్రిఫర్ చేశాను. నేను వద్దని చెప్పాను, జనరల్గా ఆయిల్ మసాజ్ కావాలి నాకు. సో ఇంకా నాకు బట్టలని పాడైపోతాయి అని చెప్పేసి అంటే, లేదు మీరు డ్రై మసాజ్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆయిల్ పెట్టుకోండి అనేసి అన్నారు. నా హెయిర్ని అటేసి ఇటేసి పిచ్చుగుళ్ళలాగా చేశారు. ఇంకా నా జుట్టు పనికిరాదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేను, అంతలా ఖరాబ్ చేసేశారు. బట్ మ్యాటర్ ఏంటంటే తను మసాజ్ చేసి నాకు ఒక కొప్పు కట్టిందనమాట. ఆ కొప్పు నేను 3 days వరకు ఇప్పలేదు. సో ఇప్పిన తర్వాత ఇలా దువ్వితే అస్సలు చిక్కులేదనమాట. జనరల్గా మనం హెయిర్ వాష్ చేసి దువ్వితే ఎలా వస్తుందో సేమ్ అలా వచ్చేసింది. సో అదే నాకు షాకింగ్గా ఉంది. అసలు ఎలా కొప్పు కట్టారో నేను నేర్చుకుందాం అని చెప్పేసి అనుకున్నా. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ చాలా అంటే చాలా బాగా రిలాక్స్ అయిందనమాట మసాజ్, హెడ్ మసాజ్. సో ఇంకోసారి అసలు బెస్ట్ పార్ట్ అని చెప్పచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మసాజ్ కోసమే వెళ్ళాలి. అండ్ ఇంత దూరం ట్రావెల్ చేసి అసలు నాకు ఇది వర్త్లెస్ అనిపించింది అనమాట. సో కాసేపు అలా ఆ నేచర్ని వాటిని చూసి ఎంజాయ్ చేశాను, కానీ బట్ మేము పడిన స్ట్రగుల్ 2 nights జర్నీ ఉండిందనమాట. సో ముందు రోజు నైటే మేము బయలుదేరాము. సో తమిళనాడు బార్డర్స్ అంతా క్రాస్ చేసుకొని వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ గైడ్ యొక్క ఎఫెక్టో మరి ఏమో తెలియదు, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం అనిపించలేదు. జస్ట్ ఆ బోట్ రైడ్ కాసేపు, దాని తర్వాత ఇంకా ఆ ఫిషెస్ అవి తినడం, దాని తర్వాత ఈ మసాజ్ మాత్రం వర్తీగా అనిపించింది. రిమైనింగ్ ఏం లేదు, జస్ట్ ఎలా వచ్చామో అలా వెళ్ళడం అంతే అనమాట. సో ఈ మిడిల్లో ఫుడ్ ప్రిపేర్ చేయించుకున్నాం, అది కూడా చాలా కాస్ట్లీగా. మనమే చికెన్ కొనిచ్చినా కుక్ చేసి పెట్టడానికి 2000, సో మనమే ఫిష్ కొనిచ్చినా కుక్ చేయడానికి 2000 ఆర్ 1500. సో ఇలా రేట్స్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువే అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే అనిపించింది. సో ఇంకా ఈ మసాజెస్తో ముంచి లేపారు. నాకు ఒక రోజంతా మసాజ్ చేసినా కూడా నేను చేయించుకొని ఉండేదాన్నేమో, అలా ఉనింది. కానీ వాళ్ళకు కూడా చేతులు నొప్పులేస్తాయి కదా అని చెప్పి గమ్మున ఉండిపోయా. సో ఇట్లా చేతులు వెనక్కి పెట్టి టప్పుమని చెవులు, మెడ మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ విరిచేస్తున్నారు. కానీ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. చెప్పాను కదా ఇందాకే, ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ మసాజే అనమాట. ఈ మసాజ్ చేసుకున్న తర్వాత నాకు మత్తుగా నిద్ర వస్తుంది. ఇంటికి వెళ్ళాలంటే మాకు 8 hours జర్నీ, దానికి తోడు ఇక్కడి నుంచి బయట వెళ్ళాలి ఫస్ట్. సో ఇదంతా ఏంటబ్బా అని ఆలోచిస్తున్నా. సో ఈ నాట్ వేసింది ఈవిడ. ఈ నాట్ వేసిన తర్వాత 3 days తర్వాత నేను అంత బాగా నచ్చింది ఆ నాట్. నా ఫేస్కి బాగా సెట్ అయిందనమాట. ఈవెన్ ఆ నాట్ కూడా ఇప్పలే, నేను అలాగే కంప్లీట్ ట్రావెల్ చేసా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా 2 days అలాగే ఉంచుకున్నాను అనమాట. అంత బాగా నచ్చింది నాకు.
సో, ఇంకా కాసేపు అలాగా మాతో పాటు వచ్చిన వాళ్ళ కొంచెం ఆయిల్ మసాజ్ చేయించుకున్నారనమాట. సో, ఇంకా వాళ్ళు ఎళ్ళి ఇంకా ఆయిల్ అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకోవడానికెళ్లారు. పిల్లలంతా కూడా ఆడుకోవడానికెళ్లారు వాటర్‌లో. వాటర్ ఫాల్ దగ్గర చిన్న వాటర్ ఫాల్ ఒకటుంది. సో, అక్కడ ఆడుకోవడానికెళ్లారనమాట. సో, ఈలోపు ఇంకా నేను కాసేపు చిల్ అవుదాం గదా అని ఇట్లా కొంచెం వీడియోస్ అవి తీసుకున్నాననమాట. మంచిగా సాంగ్స్ అవి పాడుకుంటూ సాంగ్స్ ప్లే లిస్ట్ ఓపెన్ చేసుకొని సాంగ్స్ ప్లే చేసుకొని ఈ ఫాల్‌ని చిన్న చిన్నగా పారుతున్న నదిలాగా పారుతున్న కాలువల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాననమాట. మధ్యలో గ్యాప్ దొరికింది. సో, మిడిల్‌లో ఒక స్టోన్ పైకెళ్ళి అలా పడుకున్నా. అసలు ఎలా నిద్రపోయానో కూడా తెలీదు. పడుకున్నది 5 మినిట్సో, 2 మినిట్సో అయినా కూడా చాలా మంచి స్లీప్ ఏసాను. ఆఫ్టర్ మసాజ్ కదా! సో, చాలా బావుండింది. అదన్నమాట నా ఆర్గానికల్ స్టోరీస్. సో, ఈ విధంగా మొత్తం ఆయిల్ పూసేసి ఆయిల్ అంతా కారుతూ ఉంటది వాళ్ళకి. సో, అలా కారుతూ ఉండంగానే ఆయిల్ మసాజ్ చేసి టప్పు టప్పుమని ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఇంచేసి ఇంకా వాళ్ళకి ఒక షాంపూ అండ్ సోప్ ఇచ్చి వాటర్ ఫాల్ దగ్గరికి పంపిస్తారనమాట. వాళ్ళు ఇంకా నీట్‌గా అది కడుక్కోవడానికే మేబీ హాఫ్ అన్ అవర్ పడతది. ఆ రేంజ్‌లో ఆయిల్ మసాజ్ చేస్తారనమాట. సో, ఇంకా కాస్త ముందరకొచ్చేసరికి ఒక ఆంటీ ఇక్కడ ఫిష్ కంప్లీట్ ఫిష్ అండ్ పీసెస్ కూడా సేల్ చేస్తున్నారు. సో, ఇంకా ఇందాకే కదా తిన్నాము. మళ్ళీ ఫిష్ అంటే కొంచెం కష్టమే వెళ్ళడము. కానీ ట్రై చేద్దాం అనుకున్నాం. అంటే పెద్ద ఫిష్ ట్రై చేయలేదు కదా! అని ట్రై చేద్దాం అనుకున్నాము. ఇంకా కాస్త ముందరికెళ్తే ఒక ఆవిడొచ్చేసి రాగి అంబిలి ఉంటది గదా! సంగటితోటి చేసే అంబిలి చిన్న చిన్న గ్లాసెస్‌లో ఉంది. సో, ఆ పక్కన ఉంది చూసారా? ఆవిడ పక్కన అందులో కవర్ పెడతది. ఆ కవర్‌లో ఒక మేబీ ఒక 200 ఎంఎల్ ఆర్ 250 ఎంఎల్ పోస్తదనమాట. రూ. 100. అసలు షాకింగ్‌గా అనిపించింది. 5 స్టార్ హోటల్స్‌లో కూడా ఇంత ఉండదేమో సద్ది అన్నంకి రూ. 100 అన్నట్టు. వీళ్ళ దగ్గర ఊరమిరపకాయలు, ఊర మ్యాంగోస్, తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, అది. ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. సో, రిటర్న్‌లో ఉన్నాము. రిటర్న్ తెప్పొచ్చేసి మనకి ఒడ్డుకొచ్చేసిందంటే ఇంకా మేము ఇటు నుంచి బయటెళ్ళి బస్ ఎక్కి ఇంకా ఇంటికెళ్ళిపోవడమే. సో, ఇలా వచ్చినప్పుడు ఓన్ కార్సో లేకపోతే రెంటల్ కార్స్‌లోనో వస్తే కొంచెం స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాము. మేము బసెస్‌లో వచ్చి 2, 3 బసెస్ అంటే కొంచెం స్ట్రైక్ ఉండిందనమాట. ఆ రోజు మేము వెళ్ళిన రోజు. ఒక 2, 3 బసెస్ మారి వచ్చాము. సో, బోట్ ఇలా తిప్పుతుంటే అలా ఎంత హ్యాపీగా ఉంటది తెలుసా! సో, అడిగి అడిగి తిప్పించుకున్నామనమాట. అది. ఫైనల్లీ ఈ తిరుగుళ్ళన్నీ అయిపోయాయి. తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ దింపేశారు. మేము రిటర్న్ అయిపోయామనమాట. ఇదే హొకానికల్ డైరీస్. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.